సో ఇప్పుడు గ్రేడియంట్ ప్రీవియస్ వీడియోలో గ్రేడియంట్ టాపిక్ చూసాం కదా. ఇప్పుడు ఆ టాపిక్ మీద కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫర్ ద స్కేలార్ ఫీల్డ్ phi of xyz ఈక్వల్స్ టు x² y ప్లస్ yz² ఫైండ్ del phi. సో ఫస్ట్ మనకి గివెన్ ఏమిచ్చారు, phi of xyz ఈక్వల్స్ టు x² y ప్లస్ yz³ సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డెల్ ఫై ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో డెల్ ఆఫ్ ఫైని ఎట్లా రాయొచ్చు, డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ క్యాప్ ప్లస్ డో బై డో వై ఆఫ్ జే క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ కే క్యాప్ ఇంటూ ఫై. ఓకే, నెక్స్ట్ ఫై అంటే ఆల్రెడీ ఇచ్చారు కదా, సో దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. డో బై డో ఎక్స్ ఆఫ్ x² y ప్లస్ yz³ ఆఫ్ ఐ క్యాప్ ప్లస్ డో బై డో వై ఆఫ్ x² y ప్లస్ yz³ j క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ x² y ప్లస్ yz³ k క్యాప్. సో డో బై డో ఎక్స్ ఆఫ్ x² y ప్లస్ yz³ ఏమవుతుంది, ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే తీసుకుంటాం అనమాట, ఎందుకంటే ఇందులో ఎక్స్ లేదు కాబట్టి ఓన్లీ జస్ట్ ఈ పార్ట్ మాత్రమే పార్షియల్ డిఫరెన్షియేట్ జరుగుతుంది. సో అదేమవుతుంది, డో బై డో ఎక్స్ ఆఫ్ x² y ఏమవుతుంది, డో బై డో ఎక్స్ ఆఫ్ x² ఎంత అవుతుంది, 2x ఇంటూ y ఉంది కాబట్టి y అంటే 2xy ఐ క్యాప్ ప్లస్ ఇక్కడ ఇందులోనూ y టర్మ్ ఉంది, ఇందులోనూ y టర్మ్ ఉంది కాబట్టి రెండు కూడా పార్షియల్ డిఫరెన్షియేషన్ జరుగుతుంది అనమాట. సో అదేమవుతుంది, x² ప్లస్ z³ ఇంటూ జే క్యాప్ ప్లస్ ఇది z కదా, z టర్మ్ ఏది ఉంది, ఇది ఒకటే ఉంది కాబట్టి ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే తీసుకుంటాం. సో ఇదేమవుతుంది 3yz² k క్యాప్. సో డెల్ ఫై మనకి ఫైనల్ డెల్ ఫై ఏమొచ్చింది, 2xy ఐ క్యాప్ ప్లస్ x² ప్లస్ z³ ఇంటూ జే క్యాప్ ప్లస్ 3yz² k క్యాప్. సో ఇది సొల్యూషన్. నెక్స్ట్ వేరే ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏమిచ్చారు, ఫైండ్ డెల్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ z² ఎట్ ద పాయింట్ 1 -1 2. ఈ పాయింట్ దగ్గర మనం డెల్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ z² ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 1 -1 2 పాయింట్ దగ్గర. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం, నార్మల్గా ఎట్లా రాస్తాం, డెల్ ఫై అని రాస్తాం కదా. అంటే ఇక్కడ ఫై అంటే ఏంటి, ఫై ఈక్వల్స్ టు x² ప్లస్ y² ప్లస్ z². సో డెల్ ఫైని ఎట్లా రాస్తాం, డో బై డో ఎక్స్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ z² ఇంటూ ఐ క్యాప్ ప్లస్ డో బై డో వై ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ z² ఇంటూ జే క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ z² ఇంటూ కే క్యాప్. సో డో బై డో ఎక్స్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ z² ఏమవుతుంది, 2x అవుతుంది, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఎక్స్ టర్మ్ మాత్రమే తీసుకుంటున్నాము. ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఇక్కడ వైతో చేస్తున్నాం కాబట్టి ఓన్లీ వై పార్ట్ తీసుకుంటాం, 2yj క్యాప్ ప్లస్ ఇక్కడ జెడ్తో చేస్తున్నాం కాబట్టి ఓన్లీ జెడ్ పార్ట్ మాత్రమే తీసుకుంటాం, 2z k క్యాప్. నెక్స్ట్ ఏమడిగారు, పాయింట్ ఇచ్చారు చూడండి, ఈ పాయింట్ దగ్గర మనకి డెల్ ఫై అనేది కావాలి. సో ఈ పాయింట్ని ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఎట్ 1 -1 2 కదా. సో డెల్ ఫై ఏమవుతుంది ఇప్పుడు, 2 ఇంటూ ఎక్స్ ఎంత 1 ఐ క్యాప్ ప్లస్ 2 వై ఎంత -1 జే క్యాప్ ప్లస్ 2 ఇంటూ జెడ్ అంతా మనకి 2 ఇచ్చారు కాబట్టి కే క్యాప్. సో 2 ఐ క్యాప్ ప్లస్ -2 జే క్యాప్ ప్లస్ 4 k క్యాప్. సో ఇది దీనికి సొల్యూషన్.
నెక్స్ట్ వేరే ప్రాబ్లం చూద్దాం. సో ఈ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ phi ఈక్వల్స్ టు xyz ఎట్ పాయింట్ 111 ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ a ఈక్వల్స్ టు i క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ 2k క్యాప్. సో ఫస్ట్ మనకి phi ఏమి ఇచ్చారు, x y z. నెక్స్ట్ అప్పుడు డెల్ phi ఏమవుతుంది, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఐ క్యాప్ ప్లస్ డో బై డో వై ఆఫ్ ఎక్స్ వై జెడ్ జే క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ కే క్యాప్. సో ఇదేమవుతుంది, వైజెడ్ ఐ క్యాప్ ప్లస్ ఎక్స్ జెడ్ జే క్యాప్ ప్లస్ ఎక్స్ వై కే క్యాప్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఎట్ పాయింట్ 111 అన్నారు కదా, ఎట్ పాయింట్ 111 దగ్గర డెల్ phi ఏమవుతుంది, 1 ఇంటూ 1 ఐ క్యాప్ ప్లస్ 1 ఇంటూ 1 జే క్యాప్ ప్లస్ 1 ఇంటూ 1 కే క్యాప్ అవుతుంది. సో ఇదేమవుతుంది, ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం తెలుసుకోవాలి అంటే డైరెక్షనల్ డెరివేటివ్ అంటే ఏంటి, డైరెక్షనల్ డెరివేటివ్ ఏంటి, సపోజ్ మనం ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర నుంచి ఏదైనా ఒక డైరెక్షన్ ద్వారా మనం ట్రావెల్ చేస్తుంటే ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ ఫంక్షన్ అనేది ఎంత చేంజ్ అవుతుంది అనేది డైరెక్షనల్ డెరివేటివ్ చెప్తుందన్నమాట. సో డైరెక్షనల్ డెరివేటివ్ ఏంటి, ఇట్ టెల్స్ us how the rate of change of function ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఒక డైరెక్షన్ ద్వారా వెళ్తున్నప్పుడు ఫంక్షన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది డైరెక్షనల్ డెరివేటివ్ చెప్తుంది. డైరెక్షనల్ డెరివేటివ్కి ఫార్ములా ఏంటి అంటే, డైరెక్షనల్ డెరివేటివ్కి ఫార్ములా ఏంటి అంటే డెల్ phi డాట్ ఏ క్యాప్. సో ఇది డైరెక్షనల్ డెరివేటివ్కి ఫార్ములా. సో మనకి ఇక్కడ డెల్ phi వచ్చింది, ఇప్పుడు మనకి ఏ క్యాప్ కావాలి కదా, ఏ క్యాప్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఆల్రెడీ ఇచ్చారు వెక్టార్ ఏమి ఇచ్చారు, ఏ ఈక్వల్స్ టు ఐ క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ 2k క్యాప్ అని ఇచ్చారు. సో ఏ క్యాప్ ఏమవుతుంది, ఏ బార్ బై మోడ్ ఏ బార్, ఎందుకంటే ఇది యూనిట్ వెక్టార్ కాబట్టి ఏ క్యాప్. సో ఏ క్యాప్కి ఫార్ములా ఏంటి, ఏ బార్ బై మోడ్ ఏ బార్. సో ఏ బార్ ఎంత ఇచ్చారు మనకి, ఐ క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ 2k క్యాప్ బై మోడ్ ఏ బార్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఓకే, సో ఇది ఎంత అవుతుంది, ఐ క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ 2k క్యాప్ బై ఎంత 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 2 స్క్వేర్ 4 అంటే 4 ప్లస్ 4 ప్లస్ 1 అంటే 9 కదా, రూట్ 9 అంటే ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో మనకి ఏ క్యాప్ వచ్చేసింది, డెల్ phi కూడా వచ్చేసింది. సో మనకి ఇప్పుడు డైరెక్షనల్ డెరివేటివ్ ఏం చేయాలి, డెల్ phiకి ఏ క్యాప్కి డాట్ ప్రొడక్ట్ చేయాలి. సో మనకి డెల్ phi ఏమొచ్చింది, ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్ ఇంటూ ఏ క్యాప్ ఎంత వచ్చింది, ఐ క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ 2k క్యాప్ బై 3. సో డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటి, ఐ క్యాప్తో మల్టిప్లై అవ్వాలి, జే క్యాప్తో మల్టిప్లై అవ్వాలి, కే క్యాప్తో మల్టిప్లై అవ్వాలి. సో ఇదంతా 1 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 1/3 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 1, ఇక్కడ ఎంత ఉంది 2/3 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 1, ఇక్కడ 2/3. సో 1/3 ప్లస్ 2/3 ప్లస్ 2/3 టోటల్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది, సో 5/3 ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ వేరే ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
showed that the gradient of phi of x comma y equals to x square plus y square is normal to the curve phi equals to constant. అంటే ఏమన్నారు, కర్వ్కి గ్రేడియంట్ అనేది పర్పెండిక్యులర్గా ఉంది, ఎట్లా ప్రూవ్ చేస్తామని అడిగారు. సో ఎట్లా ప్రూవ్ చేస్తాం, ఫస్ట్ ఏమి ఇచ్చారు, కర్వ్ అని ఇచ్చారు. కర్వ్ అని ఇస్తే మనం ఏం కన్సిడర్ చేస్తాము, సర్కిల్ కన్సిడర్ చేస్తాం కదా. సో నెక్స్ట్ ఫై ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని ఇచ్చారు. ఫై ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అనేది అబ్స్ట్రాక్ట్ స్టేట్మెంట్ అంటే జస్ట్ ఇది వర్డ్స్తో ఉన్న స్టేట్మెంట్, మనం దీన్ని ఎక్కడ యూజ్ చేయలేమన్నమాట. సో ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ స్టేట్మెంట్ని కాంక్రీట్ స్టేట్మెంట్లోకి కన్వర్ట్ చేస్తాం. కాంక్రీట్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే మనం దాన్ని యూజ్ చేసే ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాం. సో సర్కిల్, కర్వ్ అంటే మనం సర్కిల్ కన్సిడర్ చేస్తున్నాం కదా. సో ఫైని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సర్కిల్ ఫామ్లోకి రాసుకుంటున్నాం ఈక్వల్స్ టు సి. జనరల్గా సర్కిల్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ కదా. ఆర్ స్క్వేర్ కదా. సో ఇప్పుడు మనం ఫై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అని కన్సిడర్ చేస్తున్నాం. కానీ ఫై ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని ఇచ్చారు కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని చెప్పి తీసుకుంటున్నాం. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ జస్ట్ నార్మల్గా డయాగ్రామ్లో చూసుకుంటే ఇది కర్వ్, టాంజెంట్, ఇది గ్రేడియంట్. సో ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉంటే వాటిని డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకి 0 కదా రావాలి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, టాంజెంట్ డైరెక్షన్, అలానే గ్రేడియంట్ డైరెక్షన్, నెక్స్ట్ డాట్ ప్రొడక్ట్, ఆ రెండాటికి డాట్ ప్రొడక్ట్. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే డెల్ ఫై. సో డెల్ ఫై ఎందుకు తీసుకుంటున్నాం, డెల్ ఫై అనేది ఏం చెప్తుంది, డైరెక్షన్ ఆఫ్ ది ప్లేన్ చెప్తుంది, అంటే ఏ డైరెక్షన్ అని చెప్పి చెప్తుంది. సో మనం ఈ డైరెక్షన్ని ఈ కర్వ్ యొక్క డైరెక్షన్తో కంపేర్ చేయొచ్చు అనమాట. సో డెల్ ఫై ఏమవుతుంది, ఆల్రెడీ మనకి ఫై ఇచ్చారు కదా, ఫై ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. నెక్స్ట్ డెల్ ఫై ఏమవుతుంది, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఐ క్యాప్ ప్లస్ డో బై డో వై ఆఫ్ వై స్క్వేర్ జే క్యాప్. ఎందుకు ఇక్కడ ఓన్లీ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎందుకు ఓన్లీ వై స్క్వేర్ రాశాను అంటే జస్ట్ ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఎక్స్ టర్మ్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి డైరెక్ట్ స్టెప్ రాసేసాను నేను. సో ఇదేమవుతుంది 2x ఐ క్యాప్ ప్లస్ 2y జే క్యాప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇప్పుడు మనం టాంజెంట్ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. అంటే ఈ కర్వ్కి టాంజెంట్ ఏ డైరెక్షన్లో ఉంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఎట్లా చేస్తాం, దానికి ఈక్వేషన్ రాసుకున్నాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు సి. సో దీన్ని ఇప్పుడు మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తాం, పార్షియల్ డెరివేటివ్. సో ఎట్లా రాయొచ్చు, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో బై డో వై ఆఫ్ వై స్క్వేర్. దీన్ని కాన్స్టెంట్ని పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే 0 కాబట్టి 0. ఎక్స్ ఇక్కడ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత 2x ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ ఏమవుతుంది 2y ఇంటూ dy బై dx ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇక్కడ 2 కామన్ తీసేస్తే ఏమవుతుంది 2x ప్లస్ వై ఇంటూ dy బై dx ఈక్వల్స్ టు 0. 2 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది, సో 0. అప్పుడు dy బై dx ఏమవుతుంది మైనస్ ఎక్స్ బై వై. సో dy బై dx అనేది ఏంటి, స్లోప్ కదా, స్లోప్ ఈక్వల్స్ టు dy బై dx. నార్మల్గా స్లోప్ని అట్లా డినోట్ చేస్తాం, mతో డినోట్ చేస్తాం కదా.
సో m ఈక్వల్స్ టు dy బై dx. నెక్స్ట్ సో ఇప్పుడు ఈ టాంజెంట్ని మనం వెక్టార్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, కన్వర్టింగ్ ఇంటూ వెక్టార్ ఫామ్. ఎందుకు వెక్టార్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తున్నాము అంటే వెక్టార్కి మధ్య మాత్రమే డాట్ ప్రొడక్ట్ చేయగలము. సో అందుకని చెప్పి మనం ఇక్కడ ఉన్న ఈ కాన్స్టెంట్ని వెక్టార్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో వెక్టార్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, 1, m అవుతుంది వెక్టార్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తే. అంటే ఏంటి, ఇప్పుడు ఎక్స్ అంటే ఇది ఇప్పుడు ఏంటి, XY ప్లేనే కదా, XY ప్లేన్ కదా, అంటే ఎక్స్లో ఒక యూనిట్ మూవ్ అయితే Y ప్లేన్లో m యూనిట్స్ మూవ్ అవుతుందని మీనింగ్. ఓకే, సో ఇది 1, m ఎంత -x/y. మనకి ఇక్కడ టాంజెంట్ వెక్టార్ వచ్చేసింది, ∇φ వచ్చేసింది. ∇φ అనేది ఏంటి, గ్రేడియంట్, ఇది టాంజెంట్. సో మనకి పర్పెండిక్యులారిటీని ప్రూవ్ చేయాలంటే ఈ రెండాట్లకి డాట్ ప్రొడక్ట్ చేయాలి. సో ఈ రెండాట్లకి డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది, ∇φ డాట్ t ఈక్వల్స్ టు ∇φ ఎంత వచ్చింది మనకి, 2xi క్యాప్ ప్లస్ 2yj క్యాప్. ఎట్లా రాసుకోవచ్చు, 2x 2y అని రాసుకోవచ్చు కదా, వెక్టార్ ఫామ్లో కాకుండా దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 2x 2y డాట్ ప్రోడక్ట్. నెక్స్ట్ t ఎంత, 1 - x, y. దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది, 2x ఇంటూ 1 మైనస్ 2y ఇంటూ x/y. ఓకే, 2x మైనస్ y క్యాన్సిల్ అయిపోతే 2x అంటే 0. సో ఈ రెండాటికి డాట్ ప్రొడక్ట్ 0 వచ్చింది కాబట్టి సో ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి అని చెప్పి ప్రూఫ్ అయ్యిందనమాట. సో ఇది ప్రూఫ్. ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ r ఈక్వల్స్ టు √x² + y² + z² ఫైండ్ ∇r. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు, గివెన్ r ఏమి ఇచ్చారు, √x² + y² + z² అని ఇచ్చారు కదా. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, x² + y² + z² పవర్ 1/2 అని రాసుకోవచ్చు కదా రూట్ని. సో దీన్ని మొత్తానికి u అనుకుందాం. సో బోత్ సైడ్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే ∂r/∂x, ∂xతో చేస్తున్నాం ఫస్ట్. ఏమవుతుంది, నార్మల్గా d/dx ఆఫ్ u పవర్ 1/2 ఏమవుతుంది, d/du ఏమవుతుంది, 1/2 u పవర్ -1/2 అవుతుంది కదా ఫార్ములా. సో ఇది అవుటర్ డిఫరెన్షియేషన్. అవుటర్ డిఫరెన్షియేషన్ అంటే దీన్ని మొత్తాన్ని మనం యూలా కన్సిడర్ చేసాము, అంటే u పవర్ 1/2 అని కన్సిడర్ చేసాము. సో ఇది అవుటర్ డిఫరెన్షియేషన్. ఇన్నర్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి అంటే x² y²ని డిఫరెన్షియేట్ చేయడం, z²ని డిఫరెన్షియేట్ చేయడం. ఇన్నర్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, d/dx విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే x² + y² + z² ఏమవుతుంది, 2xే కదా అవుతుంది విత్ రెస్పెక్ట్ టు x అయితే. అప్పుడు ఈ రెండాటిని మల్టిప్లై చేస్తామన్నమాట. సో dr/dx ఈక్వల్స్ టు 1/2 x² + y² + z² పవర్ -1/2 ఇంటూ 2x. ఓకే, నెక్స్ట్ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇదేమవుతుంది, x/√x² + y² + z² కదా. √x² + y² + z² అంటే ఎంత, r కదా. సో x/r అంటే ∂r/∂x ఈక్వల్స్ టు x/r
ఆర్. నెక్స్ట్ అదే వైతో సేమ్ ఇదే ప్రాసెస్ వైతో చేస్తే, వైతో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే 1/2 ఇంటూ x² + y² + z² పవర్ -1/2 ఇంటూ 2y. సో ఇదేమవుతుంది, y/r అవుతుంది. సేమ్ జెడ్తో కూడా రిపీట్ చేస్తే ఏమవుతుంది, ∂r/∂z = z/r అవుతుంది. సో ఫస్ట్ ఏంటి ∇φ కదా, ∇φ ఏమవుతుంది అప్పుడు ∇r. మనకి ఏమడిగారు, ∇r ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో ∇r = ∂r/∂x i cap plus ∂r/∂y j cap plus ∂r/∂z k cap. సో మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చేసాయి కదా, ∂r/∂x ఎంత, x/r అంటే x/r i cap ప్లస్ ∂r/∂y ఎంత వచ్చింది, y/r j cap ప్లస్ ∂r/∂z ఎంత, z/r k cap. సో ఏమవుతుంది, xi cap ప్లస్ yj cap ప్లస్ zk cap బై r కదా. సో ఫస్ట్ మనకు r ఏమి ఇచ్చారు, √x² + y² + z² అని ఇచ్చారు కదా. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. xi cap ప్లస్ yj cap ప్లస్ zk cap బై √x² + y² + z². సో ఇది ఏ ఫామ్లో ఉంది, r బార్ బై √r బార్ mod r బార్లో ఉంది కదా. సో దీన్ని ఏమంటారు, యూనిట్ వెక్టర్ అనేది అంటారు కదా. r బార్ బై mod r బార్ = r cap. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, r capకి ఈక్వల్ అవుతుంది. అంటే ∇r = r cap. నెక్స్ట్ వేరే ప్రాబ్లం చూద్దాం. ప్రీవియస్ సమ్ ∇r చేసాం కదా, ఇప్పుడు ∇1/r ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఫై ఎంత ఇచ్చారు, 1/r ఇచ్చారు. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, r⁻−1 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఫై అనేది ఫంక్షన్ ఆఫ్ r అయితే, r అనేది xyz ఫామ్లో ఉంటే అప్పుడు ∇φ ఏమవుతుంది, ∇φ = df/dr ఇంటూ ∇r అవుతుంది ఫార్ములా ఇది. సో ఇది ఎలా వచ్చింది అంటే, ఫస్ట్ ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, df/dr ఇంటూ ∂r/∂x అవుతుంది. సేమ్ వైతో చేస్తాం, ∂φ/∂y = df/dr ఇంటూ ∂r/∂y. సేమ్ జెడ్తో చేస్తాం, ∂f/∂z = df/dr ఇంటూ ∂r/∂z. సో ఇప్పుడు ఈ మూడాటిని యాడ్ చేసినప్పుడు ఇది కామన్ తీసేయచ్చు కదా, df/dr కామన్ తీసేస్తే ∂r/∂x ప్లస్ ∂r/∂y ప్లస్ ∂r/∂z. సో ఇది ఏమవుతుంది, ∂r/∂x ∂r/∂y ఏమవుతుంది, ∇r కదా అవుతుంది. సో ∇r. సో ఇలా వచ్చిందనమాట ఫార్ములా. సో ఇప్పుడు ఏంటి అంటే, ఏదైనా స్కేలార్ ఫీల్డ్ అనేది రేడియల్ డిస్టెన్స్ మీద మాత్రమే డిపెండ్ అయితే అప్పుడు గ్రేడియంట్ ఏమవుతుంది, ఇది అవుతుంది గ్రేడియంట్. ∇φ ఎట్లా రాయొచ్చు దాన్ని, ఫర్ ఏ స్కేలార్ ఫీల్డ్ డిపెండింగ్ ఓన్లీ ఆన్ ది radial distance or the gradient is given by ∇φ = df/dr into ∇r. సో
d/dr ఫంక్షన్ ఏమింది ఇక్కడ 1/r 1/rని ఎట్లా రాసుకున్నాం r ఇన్వర్స్ అని రాసుకున్నాం కదా అదేమవుతుంది -1 ఇంటూ r పవర్ -2 అవుతుంది కదా. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో సాల్వ్ చేసినప్పుడు ఏమొచ్చింది ∇r అనేది r క్యాప్కి ఈక్వల్ అయ్యింది. సో ∇φ ఏంటి మనకి -r⁻−2 ఇంటూ ∇r ఎంత వచ్చింది r క్యాప్ వచ్చింది. r క్యాప్ని ఎలా రాయొచ్చు r బార్ బై మోడ్ r అని రాయొచ్చు కదా. సో ఇదేమవుతుంది r బార్ బై r³ అవుతుంది. r ఎంత xi క్యాప్ ప్లస్ yj క్యాప్ ప్లస్ zk క్యాప్ బై r³. సో ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్, ఇక్కడ కూడా మైనస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు ∇r⁻n ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఆల్రెడీ ముందు క్వశ్చన్లో చెప్పుకున్నాం కదా ఫంక్షన్ అనేది r⁻n. సో అప్పుడు గ్రాడ్ ఫై ఏమవుతుంది d/dr ఆఫ్ ఫంక్షన్ ఇంటూ ∇r. సో ఫంక్షన్ ఎంత r⁻n అంటే d/dr ఆఫ్ r⁻n ఎట్లా రాయొచ్చు n ఇంటూ r⁻n−1 అని రాయొచ్చు కదా ఇంటూ ∇r ఎంత r క్యాప్ని ఎలా రాయొచ్చు r బార్ బై మోడ్ r. ఓకే, మనకి ఇప్పుడు ∇φ ఏమవుతుంది n r⁻n−1 ఇంటూ r బార్ బై r. సో ఇక్కడ r పవర్ 1 ఉంది, ఈ పైకి వెళ్తే ఏమవుతుంది -1 అవుతుంది కదా n ఇంటూ r⁻n−2 r బార్. r బార్ అంటే xi క్యాప్ ప్లస్ yj క్యాప్ ప్లస్ zk క్యాప్. సో ఇది సొల్యూషన్. సో నెక్స్ట్ టాపిక్ డైవర్జెన్స్ అనమాట. నెక్స్ట్ టాపిక్ డైవర్జెన్స్ డీటెయిల్గా చెప్పుకుందాం. థ్యాంక్ యూ.